హాయ్ హలో అందరికీ. వేడి వేడి అన్నంలోకి రోట్లో దంచుకున్న రోటి పచ్చడి వేసుకుని తింటే ఈ టేస్ట్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గోంగూర నువ్వుల రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను వేసుకొని వాటిని అన్నింటినీ కలిపి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్గా వాష్ చేసిన 3 కట్టల గోంగూరని వేసుకొని గోంగూర సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి అన్నీ రెడీగా ఉన్నాయి. రోట్లో వేసుకొని అన్నింటినీ దంచేసుకోవడమే. ఎప్పుడైనా నోటికి కాస్త డిఫరెంట్ టేస్ట్ కావాలి అనిపించినప్పుడల్లా ఇలా రోటి పచ్చడి రోట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా రోట్లో దంచుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనూ ఆయిల్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ అయిన ఒక మంచి బెస్ట్ రెసిపీ అని నేనైతే చెప్తాను. రోలు అవైలబుల్గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా రోట్లోనే చేసుకోండి. మేము చేయలేము అని అనకుండా డెఫినెట్గా రోట్లో చేసుకోవడానికే ట్రై చేయండి. రోల్ లేని వాళ్ళు మిక్సీలోనైనా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే కాస్త మెత్తగా ఉంటుంది కాబట్టి రోట్లో అయితే కాస్త కచ్చా పచ్చాగా ప్రతిదీ టేస్ట్ తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మ ప్రేమంత కమ్మగా ఉండే గోంగూర నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసేసుకోవడమే. కావాలి అనుకుంటే కొంచెం తాలింపును కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.